హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభుని గణపరిచిన మనం కొన్ని నిమిషాలు వాక్యం మీద మనసుంచాలని ప్రభు ప్రేమలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరూ వాక్యం తీయండి. యోబు గ్రంథము 30వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 30వ అధ్యాయము 26వ వాక్యాన్ని చక్కగా మైక్లో చదవండి. స్తోత్రం. అందరూ బైబిల్ తీయండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి, భక్తిగా భయముతో కూర్చోండి, దేవుని యొక్క మాటలు నేర్చుకోండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. చాలు. దాని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యంలో ప్రియులారా గమనించండి. భక్తుడైన యోబు అంటున్నాడు, నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా. ఏం కలుగునని? మేలు కలిగిద్దని నేను ఆశించాను, కానీ ఏం జరిగింది? కీడే సంభవిస్తుంది. ఎందుకని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కీడు కావాలని ఎవరు కోరుకోరు. అందరూ మేలే ఆశపడతారు. మేలు ఆశపడినంత మాత్రాన మేలు జరగదు. దానికి కొన్ని అర్హతలు కావాలి. ఇప్పుడు నాకు మేలు కలగాలయ్యా అని ఆశపడితే వెంటనే జరిగిపోతాయేంటి? జరగదు. ఇప్పుడు ఉద్యోగం రావాలి అంటే ఉద్యోగం వస్తుందా? దానికి ఎంత అర్హత ఉండాలి? తగిన చదువు ఉండాలి, తగిన ఆరోగ్యం ఉండాలి, తగిన అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉంటేనే ఆ వ్యక్తికి ఒక ఉద్యోగం వచ్చేది. అలాగే దేవాది దేవుని దగ్గర నుండి మనం ఒక మేలు పొందాలంటే మనం ఆశపడినంత మాత్రాన ఆ మేలు జరగదు. అక్కడ అంటున్నాడు, నాకు మేలు జరిగిద్దని నేను ఆశపడ్డాను, నాకు కీడే సంభవిస్తుంది. ఎందుకని? దేవుడు మేలు చేయడా? మేలు చేయటం ఆయనకి చేత కాదా? చేత అయితే. కానీ ఆ మేలు పొందటానికి కొన్ని అర్హతలు మనకి కావాలి. ఏంటి ఆ అర్హతలు? ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. మీలో ఎంతమంది మేలు పొందాలని ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. మేలంటే ఏమి లేదండి. ఒక పొలం వేసావు, పొలం బాగా పండింది అనుకోండి, అదే మేలు. ఒక వ్యాపారం చేసావు, ఆ వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది అనుకోండి, అదే మేలు. ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తూ నానాటికి పై స్థాయికి వెళ్తున్నావు, అదే మేలు. అలాగే కొంచెముగా ఉన్న నీ స్థితి నానాటికి విశాలపరచబడటం, అది అభివృద్ధి అవ్వటం, అదే మేలు. అలాగే నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఏ విధమైన రోగాలు పాలవ్వకుండా, ఏ విధమైనటువంటి మంచానికి మరణం కాకుండా దేవుడు ఒక ఆరోగ్యవంతమైన జీవితం ఇస్తే అదే మేలు. ఈ మేలులు మనకి కలగాలంటే మనం ఎలా ఉండాలి?
ఆశపడతా ఊహించుకుంటూ ఊహల ప్రపంచంలో కలల ప్రపంచంలో ఉంటే కుదరదు. నేను మేలు పొందాలంటే ఏం చేయాలి? నా ప్రియమైన బిడ్డలారా, ఈ మేలు పొందటానికి మనం కొన్ని విషయాలు బైబిల్లో ఎలా ఉంటే దేవుడు మేలు చేశాడో ఆ విషయాలు మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో నా ప్రియమైన బిడ్డలారా అందరూ రండి. నిర్గమకాండం 1వ అధ్యాయము దాని స్తోత్రం కలుగునుగాక. 1వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఎవరు చేశాడంట మేలు? ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఈ పాయింట్ని గమనించండి. మంత్రసానులకు ఏం చేశాడు దేవుడు? గట్టిగా చెప్పాలి మీరు. కీడు చేశాడా, మేలు చేశాడా? ఇక్కడ చరిత్ర ఏంటంటే, ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎందుకని వాళ్ళ కర్మ బాగలేక 400 సంవత్సరాల కంటే ఎక్కువగా బానిసత్వంలో ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలీలు నానాటికి ప్రబలిపోతూ ఉన్నారు, విస్తరిస్తున్నారు. ఇలా పాపులేషన్, ఇలా జనాభా పెరిగితే లేనిపోయింది. ఏదో ఒక సమయంలో ఈ ఐగుప్తు దేశం మీదకి శత్రువులు యుద్ధానికి వస్తే వీరు వారితో కలిసి మనతో యుద్ధం చేసి తప్పించుకొని వెళ్ళిపోతారేమో, మన సేవలో లేకుండా మన బానిసత్వంలో లేకుండా పారిపోతారేమోనని ఒక రాజుకి ఒక దుష్ట బుద్ధి కలిగింది. దుష్ట బుద్ధి ఏంటా బుద్ధి? ఏంటో తెలుసా బుద్ధి? మగపిల్లలు కానీ పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి. మగపిల్లలు పుడితే ఎందుకు చంపేయమంటున్నాడు? ఎంతమంది నా ప్రియమైన బిడ్డలారా, ఆడపిల్లలు పుట్టినా ఒక్క మగబిడ్డతో సమానం కాదు. దాని స్తోత్ర. మగపిల్లోడే. హల్లెలూయా. ఎంతమంది ఆడపిల్లలున్నా ఒక్క అబ్బాయి అయినా కావాలని అనుకుంటారు. అట్టనే ఆడపిల్లలను తీసేయకూడదు. కానీ మగపిల్లోడు అంటే ఒక బలానికి, ఒక ధైర్యానికి, ఒక ఆధారానికి సూచన మగపిల్లోడు. అందుకని ఇక్కడ మగపిల్లల్ని మాత్రం చంపేయండి, ఆడపిల్లల్ని బ్రతకనియండి అని మంత్రసానులకి ఖండితంగా ఆజ్ఞాపించాడంట ఈ రాజు. ఖండితంగా. ఇప్పుడు రాజుగారు చెప్తే ఏం చేయాలి చెప్పండి? తప్పక లోపడాలి కదా. కానీ ఈ మంత్రసానులు ఆడపిల్లలు పుట్టినా బ్రతకనిచ్చారు, మగపిల్లలు పుట్టినా బ్రతకనిచ్చారు. వాక్యం చెప్తుందంటే దేవుడు వారికి ఏం చేశాడంట? మేలు చేసెను. దాని స్తోత్ర. అంటే వారు రాజాజ్ఞకు భయపడలా. రాజు ఏదో చేస్తాడు, ఏదో చెందుతాడు, ఆయన మాట వినలేదు, మమ్మల్ని చంపేస్తాడని భయపడలా. వారు ఎవరికి భయపడ్డారంటే 17వ వాక్యం, అయితే ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు చెప్పండి? దేవునికి భయపడి. గమనించారా? ఎవరికి భయపడి? నేను అడిగినప్పుడు మీరు గట్టిగా చెప్పాలి సమాధానం. ఎవరికి భయపడి? మనుషులకే, దేవుడికే? ఈ రోజున ప్రతి మనిషికి భయపడుతుంటారు కొంతమంది. అర్థమైందా? ప్రతి ఒక్క వ్యక్తికి భయపడతారు, కానీ దేవుడికి భయపడరు. నువ్వు మనుషులకు భయపడితే మేలు జరగదు, నువ్వు దేవుడికి భయపడితేనే నీకు మేలు జరిగేది. అర్థమైందా? కొన్ని సందర్భాలు మాకు భయపడతారు, మంచిదే, తప్పు కాదు. అమ్మో పాస్టర్ గారు చూస్తున్నాడు, అమ్మో జాగ్రత్తగా ఉండాలరో, అమ్మో ఏదైనా అంటాడరో, లేకపోతే ప్రసంగాల్లో పెట్టి ఉతుకుతాడరో. దాని స్తోత్ర. ఈ భయం ఉంది. మళ్ళీ
నీకు మేలు జరగాలంటే ముందు నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే దేవుడు నీకేం చేస్తా ఉంటాడు? మేలు చేస్తా ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు ఆజ్ఞాపిస్తే లోబడలేదంట. ఈ భూ సంబంధమైన రాజులకు కాదు మనం భయపడాల్సింది, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న ఆ దేవాది దేవునికి నువ్వు భయపడాలి. ఆ దేవాది దేవునికి భయపడాలి. ఇంట్లో ఉన్నా భయపడాలి, పని దగ్గర ఉన్నా భయపడాలి, ఒంటరిగా ఉన్నప్పుడు భయపడాలి, ఎక్కడ ఉన్నా భయపడాలి. భయపడితే పాపము చేయవో, భయపడితే ఆయనకి విరుద్ధంగా బ్రతకవో, భయపడితే నీలో ఏ పొరపాట్లు దోషాలు కనబడవో. ఏంటంటే మాకు దేవుడు మేలు ఏం చేయట్లేదండి, ఎట చేస్తాడు? దేవునికి భయపడినా ఈ మంత్రసానులకు దేవుడు మేలు చేశాడు. నీకు మేలు చేయాలంటే నీ గుండెల్లో దైవ భయం ఉండాలి. దేవుని స్తోత్ర. గుండెల్లో దైవ భయం ఉండాలి. గుండెల్లో దైవ భయం ఉండాలి. ఈ మధ్య యథార్థమైన దేవుని బిడ్డల కంటే నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు నటించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య నాకేం జరిగిందంటే, ఒక ఆమెకి ప్రార్థన చేస్తే రోగం తగ్గట్లా. ఎందుకు తగ్గట్లేదా అని ప్రార్థన చేశా. ఆమెలో చెప్పలేనన్ని లోపాలు దేవుడు బయలుపరిచాడు. బయటికి ఆత్మీయంగానే కనపడుతున్నారు, బయటికి దేవుని బిడ్డలుగానే కనపడుతున్నారు. వారి ఆశలు చావటం లేదు, వారి పరిస్థితులు మారటం లేదు. ఎంత వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాల దైవ సన్నిధికి వస్తున్నా వాళ్ళ జీవితాలు సరి చేసుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మేలు పొందాలని ఆశపడితే నువ్వు ముందు దేవునికి భయపడాలి. దాని స్తోత్ర. దేవునికి భయపడాలి. ఇక్కడ దేవునికి భయపడిన ఈ మంత్రసానులు నిజంగా వాళ్ళు ఎంత టెన్షన్తో ఉంటారండి. మనమేమో రాజు మాట లేదు, మగపిల్లలను బ్రతకనిచ్చాం, మనల్నే కాదు మనకు సంబంధించిన వారందరినీ ఊరైనా తీస్తాడు, చెరసాల్లో పెట్టి ఏదైనా చేయగలడు, ఏ సింహాల బోన్లో వేస్తాడో తెలీదు, ఏమైనా జరిగిద్దేమో, మనం ఎందుకు ఇలా చేసున్నాం అని ఎంత ఆలోచించుంటారు. వాళ్ళు ఒక్కటే నిర్ణయానికి వచ్చారు, సింహాల బోన్లో వేసిన, చెరసాల్లో పడేసిన, ఈ ఐగుప్తు నైల్ నదిలో పడేసిన, ఆ ముసళ్ళ మనల్ని తిన్న, మనము మాత్రం దేవునికి భయపడతాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడండి. కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడు. నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదని దేవుడు పరీక్ష పెడతాడు. అర్థమైందా? దేవుడు పరీక్ష పెడతాడు. యవనస్తులారా, మీకు కూడా పరీక్షలు ఉంటాయి అప్పుడప్పుడు. మీకు తెలియకుండా ఎవరో ఒక అమ్మాయి చాటింగ్ చేసిద్ది, మీకు తెలియకుండా ఎవరో ఒక అబ్బాయి చాటింగ్ చేస్తాడు, ఎవడో ఫోన్ చేస్తుంటాడు. అసలు భయం ఉందా లేదని గమనిస్తుంటాడు దేవుడు. ఒకవేళ నువ్వు భయపడినట్లయితే నీకు మేలు చేయాలని చూస్తాడు. నువ్వు దేవుని భయము విడిచి విచ్చలవిడిగా ఆ సమయంలో నువ్వు కూడా ఏమంటారు చూడండి, మిలితమైపోయి కలిసిపోయావా, అక్కడ దాకొచ్చిన మేలు ఆగిపోద్ది. దేవుడు అంటాడు, ఇంకా ఇంకా స్టాండర్డ్ మైండ్ వీడికి రాలేదు, ఇంకా స్టాండర్డ్ మైండ్ ఏమొక రాలేదు. మేలు చేయాలని అనుకుంటున్నా, కానీ వీరిలో ఏ భయం లేదు? దైవ భయము లేదు. దైవ భయము లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక దినాన ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు దగ్గరికి తన అన్నలు వచ్చారు. అన్నలు వచ్చినప్పుడు యోసేపు ఒక మంచి మాట పలికాడండి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యంలో అంటాడు, ఈ అన్నలు గత కాలంలో ఏం చేశారు? 19వ వాక్యం చదివి ఇంకా స్పష్టంగా ఉంది. యోసేపు భయపడకుడి,
దేవుని స్థానమందున్నానా చాలు. ఎవరి స్థానమందు? అంటే ఇప్పుడు వచ్చినటువంటి అన్నదమ్ములు ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ప్రపంచం మొత్తం కరువు వచ్చేసింది. ఐగుప్తులో మాత్రమే ధాన్యం అమ్ముతున్నారని తెలిసినప్పుడు యాకోబు తన కుమారులనిచ్చి, అంటే డబ్బులు ఇచ్చి పంపించాడు. అక్కడ ధాన్యం దొరుకుతుందంట, ఇల్లు తీసుకురంట్రా, ఈ డబ్బులు ఉన్నంతకాలం, ఆ ధాన్యం ఉన్నంతకాలం వండుకొని తిని బ్రతుకుదాం, తర్వాత పోతే పోయాంలే. ఐగుప్తు దేశంలో మాత్రమే ఆ ధాన్యం అమ్ముతున్నారంటే వీళ్ళు గోతాలు తీసుకొని వెళ్ళారు ఆడికి. అక్కడికి వెళ్ళగానే యోసేపుని ఒకప్పుడు వీళ్ళు చిత్రహింసలు చేసిన పరిస్థితులని యోసేపుకు తెలుసు. యోసేపు వారి లోపములు తండ్రికి చెప్తున్నాడని యోసేపు మీద కక్షబూని యోసేపుని గుంటలో పడేసి మళ్ళీ పైకి లాగి యోసేపుని అమ్మిన సంగతి యోసేపుకు తెలుసు. అన్నదమ్ములు అక్కడికి వచ్చినప్పుడు యోసేపు గుర్తుపట్టాడు వాళ్ళని. కానీ యోసేపును వాళ్ళు గుర్తుపట్ల. ఎందుకంటే యోసేపుకు కీడు చేసిన వాళ్ళు, యోసేపుని బాధ పెట్టిన వారు అదే దరిద్రంలో ఉన్నారు. కానీ యోసేపు ఆ విధమైనటువంటి హింసలు, కష్టాలు, కన్నీళ్ళు, అనేక రకాలైనటువంటి నిందలు, అవమానాలు ఎదుర్కొన్న యోసేపు ఈ రోజున పై స్థాయిలో ఉన్నాడు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఉన్నత స్థానంలో నిలబడ్డాడు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఎవరికైనా నువ్వు కీడు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని నీకు కీడు జరిగిద్ది. ఎవరికైనా నువ్వు కీడు చేసావా లేదా? ఎవరికైనా మేలు చేస్తే మేలే జరిగిద్ది. పొలములో పత్తి విత్తనాలు వేస్తే పత్తి మొక్కలేగా వచ్చేది. కంది విత్తనాలు వేస్తే కంది మొక్కలే వస్తాయి. కీడు విత్తితే కీడు, మేలు విత్తితే మేలు. దాని స్తోత్రం కలుగును గాక. కర్మ నిన్ను వదిలిపెట్టదని కొంతమంది అన్యులు అంటుంటారు. కర్మ వదిలిపెట్టదని. బైబిల్ కూడా అదే చెప్తుంది. బైబిల్ కూడా కర్మ సిద్ధాంతమే. ఎందుకని బైబిల్లో ఏమంటాడంటే, ఏది ఎత్తుతావో అదే కోస్తావు. యోసేపుకి అనేక రకాలైన బాధలు అన్నదమ్ముల వల్ల కలిగాయి. కానీ బాధపడి, హింసపడి, అవమానపరచబడి, జైలుకి వెళ్ళబడిన యోసేపుని దేవుడు మరిచి పోలేదు. యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపుకు దేవుడు తోడయ్యుండి ఎక్కడికి పోయినా అన్నిటిలో దేవుడు యోసేపుకి విజయం ఇస్తూనే ఉన్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అప్రియమైన బిడ్డలారా, మనము కొంతమంది మనల్ని గాయపరిచినా, బాధ పెట్టినా, మనకు కీడు చేసినా, మనం మేలు చేస్తూ పోతుంటే మంచి వారికి ఆయన మేలు చేస్తుంటాడు. హల్లెలూయా. మంచివారికి ఏం చేస్తాడండి? కీర్తన గ్రంథం చదవండి ఒకసారి. కొంతమంది కక్ష పెట్టుకుంటారండి. ఫలానా వారు మాకు ఇదిగో ఈ కీడు చేశారు, మేము కూడా వారికి ఈ కీడు చేస్తాము సమయం వచ్చినప్పుడు అని మనసులో అనుకుంటారు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మంచి వారికి మేలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 125:4 చదవండి. 125:4 వాక్యం చెప్తుంది అక్కడ. యెహోవా మంచి వారికి ఏం చేస్తాడు? మంచి వారికి మేలే చేస్తాడు. చూడండి, మంచి వారికి మేలు చేస్తాడని వాక్యం చెప్తుంది. యథార్థవంతులకు మేలు చేస్తాడు. ఇప్పుడు యోసేపు తన అన్నలో కీడు చేసినా తనేమైనా కీడు చేశాడా? ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, కొంచెం ఓర్చుకోవాలి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే కొంచెం బాధపడ్డా కూడా తిరిగి మనం చేయకూడదు. దేవుని బిడ్డలకి దేవుడు నేర్పుతున్న సత్యం ఇది. మంచి వారికి ఎప్పుడు దేవుడు మేలు చేస్తానే ఉంటాడండి దేవుడు. అయ్యో పలానా రోజు వాళ్ళు మాకు కీడు చేశారు, సమయం వచ్చినప్పుడు నాకు ఈ వారంలో
నేను బాపట్ల అనే ప్రాంతం మీటింగ్కి వెళ్తున్నా. నాతో పాటు కొంతమంది కారులో కూర్చున్నారు. కారులో కూర్చున్నప్పుడు అన్న ఈ మధ్య కొంచెం పనులు రావడం లేదు, ఇది అని మన సంఘానికి వచ్చే బిడ్డలే కొంతమంది నాకు చెప్పారు. చెప్పినప్పుడు పలానా పెద్ద పని ఉందని నాకు గత కాలంలో చెప్పి ప్రార్థన చేయించుకున్నావు కదా, ఇప్పుడు ఆ పని ఏమైంది అని అడిగా. అతను చెప్పాడు, ఆ పని నాకే వచ్చింది, కానీ పార్టీ ఫీలింగ్స్ పెట్టి నా చేతికి వచ్చిన పనిని వాళ్ళు లాగేసుకున్నారు. ఎవరో కాదన్నా, మా సొంత నా భార్య అన్నే పెద్దన్న. ఇది పరిస్థితి. వాడిని సావు దెబ్బ మేము కొట్టగలం, కానీ ఈ రోజున మీరు చెప్పిన వాక్యాలకు భయపడి ఆ కీడు చేయటానికి మనసు రావడం లేదు. వాడిని సావు దెబ్బ కొట్టడం మాకు పెద్ద పని కాదు, మేమేదైనా చేయగలం, కానీ మాకు అన్నీ తెలిసి కూడా దేవుని వాక్యానికి లోబడుతున్నాం. ఎందుకనంటే దేవుడు మంచి వారికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడని. వాడు మాకు చాలా 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 కీడు చేశాడు. ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు నాకు అనిపించింది, పోనీలే నేను చెప్పే వాక్యాలు కాస్త కోస్త పని చేస్తానేలే అనిపించింది. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. ఇద్దరు అదే మాట చెప్తున్నారు, మాకు దెబ్బ కొట్టడం వచ్చన్నా, కానీ వాక్యమునికి భయపడుతున్నాం, దేవుడికి భయపడుతున్నాం. మేము లోకంలో కానుంటే వేరుగా ఉండేది. అప్పుడు చెప్పాను నేను, మనకి ఎవరైనా కీడు చేసినా మనము భరించి కొద్ది కాలం ఎదురు చూస్తే దేవుడు మంచి వారికి ఏం చేస్తాడు? మేలు చేస్తూనే ఉంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ యోసేపు చూడండి, యోసేపు చూడండి, తన అన్నలు కీడు చేసిన వాక్యం చెప్తుంది అక్కడే. నిర్గమాకాండం 50:20 మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని, చూడండి, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అన్నయ్యలో వచ్చి భయపడుతున్నారు. యేషో చెప్పాడు, నేను మీ తమ్ముడినిరా, నేనేదో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రిని అని మీరు అనుకోమాకండి, మీరు నాకు సొంత అన్నలరా, భయపడొద్దు. ఒకప్పుడు మీరు నాకు కీడు చేశారు, అవన్నీ నేను కడుపులో పెట్టుకోలేదు. ఈరోజు నాకు అధికారం ఉంది, పలానా రోజు కీడు చేశారని మిమ్మల్ని ఏదైనా చేయగలను నేను, ఎందుకంటే నేను ప్రధానమంత్రిని ఇప్పుడు, కానీ ఏమి చేయను. ఎందుకనంటే ఆ రోజు మీరు నాకు కీడు చేసి ఈ ఐగుప్తు దేశానికి పంపకపోతే, ఈరోజు ఈ శోధనలన్నీ ఎదుర్కొన్న తర్వాత, ఈరోజు ఈ బాధలన్నీ భరించిన తర్వాత, ఈరోజు ఈ కీడులన్నీ సహించిన తర్వాత దేవుడు నన్ను ఈరోజు బంగారంగా మార్చాడు, అనేకులకు వెలుగుగా మార్చాడు, అనేకులకు పోషకుడుగా మార్చాడు, అనేకులకు ఒక దీపముగా నన్ను మార్చాడు. మీరు కీడు చేయటం కూడా నాకు మంచికే, దాని స్తోత్రం. మీరు నన్ను బాధ పెట్టడం నా మంచికే, మీరు నన్ను అమ్మటం కూడా నా మంచికే. మీరు నాకు కీడు చేశారని మీరు అనుకుంటున్నారు, ఆ కీడులో కూడా దేవుడు నాకేం చేశాడు? మేలే చేశాడు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? గట్టిగా చెప్పండి. మీరు నాకు కీడు చేశారా, కానీ ఆ దేవుడు నాకు మేలు. ఎందుకనంటే దెబ్బకు దెబ్బ కొట్టేవాడిని కాదు నేను. ప్రతి కీడులో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో దేవుని చిత్తాన్ని నేను వెతికేవాడిని. ఎందుకు ఈ కీడు జరిగింది ప్రభా? ఎందుకు ఈ బాధను అనిపించాను ప్రభా? ఎందుకు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాను ప్రభా? దీనిలో నువ్వేదైనా నాకు నేర్పాలనుకుంటున్నావా? దీనిలో నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా? దీనిలో ఏదైనా నేను తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఇట్ట వెతుక్కునేవాడిని నేను. కానీ ఏ రోజు కూడా దేవుని నిందించిన వాడిని కాదు, నాకు కీడు చేసిన వారి గురించి ప్రచారాలు చేసిన వాడిని కాదు. మీరు కీడు చేశారు, కానీ దేవుడు నాకేం చేశాడంటే ఆ కీడుని మేలుగా మార్చాడు. ఈ మేలు నాకొక్కడికైనా
మీకు కూడా మేలైంది. ఈరోజు చూసారా? ఒకవేళ నేను అక్కడే కానీ ఉండి, అంటే మీతో పాటు ఆ ఇజ్రాయెల్ దేశంలో తండ్రి దగ్గర ఉంటే, మీరు నాకే కీడు చేయకపోతే, నన్ను అమ్మకపోతే, నేను ఈ దేశానికి అట్టొచ్చేవాడిని, ఈ దేశంలో ప్రధానమంత్రిని ఎలా అయ్యేవాడిని, ఇంతమంది పోషణకు కారకుడిని అట్టయ్యేవాడిని. ప్రతి దాంట్లో నేను నా సొంత మనస్సుని ఉపయోగించలేదు, నా సొంత చిత్తాన్ని నేను ఉపయోగించలేదు. ఏది జరిగినా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, చీకటైన వెలుగైన, ఘనతైన అవమానమైన నీ చిత్తమే జరుగునుగాక. ఒకసారి తల మీద చేయబెట్టుకొని చెప్పండి ఆ మాట. నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక ప్రభు అని నువ్వు పూర్తిగా దేవునికి అప్పగించుకో. ఎందుకనంటే నా ప్రియదిని బిడ్డలారా, ఆయన చిత్తానుసారముగా మనం బ్రతికితే, రోమాపత్రిక 8:28 వాక్యములు అంటున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి. కష్టాల్లో మనం ప్రేమించాలి, బాధల్లో మనం ప్రేమించాలి దేవుణ్ణి. ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ప్రేమించాలి. అన్ని సమయాల్లో మనకి ఘనత రాదు, అన్ని సమయాల్లో మనకి గౌరవాలు ఉండవు, అన్ని సమయాల్లో ఎవరు మనల్ని పొగడరో, అన్ని సమయాల్లో మనము ఆనందకరమైన సంతోషకరమైన మార్గంలో వెళ్ళలేం. ఏదో ఒక దినానా ఖచ్చితంగా కీడు సవి చూడాలి, ఏదో ఒక దినాన బాధని సవి చూడాలి, ఏదో ఒక దినాన అవమానమును సవి చూడాలి, ఏదో ఒక దినాన చీకటి త్రోవలలో కూడా మనం వెళ్ళాలి. ఈరోజు ఒక విచిత్రమైన చెప్పమంటారా, యథార్థంగా ఉన్న వాళ్ళకి కీడులు జరుగుతాయి. ఇప్పుడు దేని స్తోత్రం, యథార్థంగా ఉన్న కీడు జరుగుతూ ఉంటుంది అనిపిస్తుంది మీకట్ట. అప్పుడే దీన్ని బిడ్డలారా, మంచిగా ఉంటున్నాం అయినా మాకేంటి ఇట్లా, నమ్మకంగా దైవ సన్నిధికి వెళ్తాం మాకేంటి ఇట్లా, అన్నిట్లో నమ్మకంగా దేవుడికి ఇస్తున్నాం అయినా మాకేంటి ఇట్లా. కొంచెం ఓపిక పట్టు. దాని స్తోత్రం. చేలో పొలములో విత్తనాలు విత్తిన వెంటనే మొక్కలు వస్తాయా? కొద్ది రోజులు ఎదురు చూడాలి. విత్తిన వెంటనే పంట రాదు కదా. అలాగే మంచిగా బ్రతుకుతున్న మరుక్షణమే, యథార్థంగా బ్రతుకుతున్న మరుక్షణమే, ఎంతో ఎంతో భయభక్తులు కలిగి బ్రతుకుతున్న మరుక్షణమే దేవుడు మేలు చేస్తాడని అనుకోమాకండి. కొంచెం టైం పట్టింది. మనకి సృష్టి లేకపోతే ప్రకృతి, నేచర్ అనేది ఒక లెసన్, ఒక పాఠాన్ని నేర్పుతుంది మనకి. విత్తనాలు విత్తిన వెంటనే మనకు పంట రాదు, కొంచెం కాలం ఎదురు చూడాలి. అదే రీతిగా మేలు చేసిన దేవుని బిడ్డలు, అప్రియదిన బిడ్డలారా, దేవునికి భయపడుతున్న దేవుని బిడ్డలు, యథార్థంగా బ్రతుకుతున్న దేవుని బిడ్డలు కొద్ది కాలం ఎదురు చూడాలి, అన్నీ మంచి జరుగుతాయి. వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వింటున్నారా మీరు? దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కష్టాల్లో, బాధల్లో, హింసల్లో, ఇబ్బందుల్లో, వ్యతిరేకతల్లో, అవమానాలలో నువ్వు దేవుని ప్రేమిస్తూనే ఉండాలి. చిన్న శోధన వస్తే నాకేదో ప్రార్థన చేయబుద్ధిగా అట్లా, నాకేదో మందిరానికి రాబుద్ధిగా అట్లా. ఏమైందంటే, దేవుడు ఏం చేస్తున్నాడు మాకు, దేవుడు ఏం చేశాడు? మేలు చేస్తేనే దేవుని ప్రేమిస్తావా? అప్పుడప్పుడు దేవునిని పరీక్షిస్తున్నప్పుడు దేవుని ప్రేమించలేవా? అటైతే ఆ భక్తి యోబుది కాదు. యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను ఆయన తీసుకొని పోయాడు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే కనిపెడతాను. అంటే ఆయన ఒకవేళ నన్ను చంపినా, నా మీద కోపం వచ్చి ఆయన నన్ను చంపేసినా,
ఆయన కొరకే ఎదురు చూస్తాను. అర్థమైందా? గోడ మీద పిల్లులాగా ఉంటారు కొంతమంది దేవుని బిడ్డలు. అయితే ఆ ఒడ్డు కాకపోతే ఈ ఒడ్డు. గోడ మీద పిల్లి ఏం చేసింది తెలుసా? ఆ ఇంట్లో పాలు దొరికిద్దేమోనని అడుగమనించింది. అటు పాలు లేవు, ఇటు పాలు కనపడే పరిస్థితి వస్తే ఇటు చూసిద్ది మళ్ళీ. అంటే దాని మైండ్ స్థిరమైంది కాదు. కొంతమంది బుద్ధులు అంతే. అయితే దేవుడు లేకపోతే లోకం, అయితే పరిశుద్ధత లేకపోతే పాపం. ఎదురు చూడవా? ఏబులాగా బ్రతకాలి. ఏబు భార్య అంటుంది, ఇంకా యథార్థంగా ఉంటావా? దేవుని దూషించి సావు అన్నది. దేవుని దూషించి సావు. ఏబు అంటున్నాడు, అమ్మా ఒకప్పుడు దేవుడు మనకు మేలు చేశాడు, ఈరోజు కీడు వచ్చింది. ఒకప్పుడు మేలు చేశాడు. ఏబు గ్రంథం 2:9. ఒకప్పుడు దేవుడు మనకు మేలు చేశాడు, ప్రభుని స్తుతించాం, ప్రభుని ఆరాధించాం, ప్రభుని గణపరిచాం. ఈరోజు కీడు వచ్చింది. అంత మాత్రాన ప్రభుని దూషించాలా? ప్రభుకు దూరం అవ్వాలా? ఆయన్ని అవమానించాలా మనం? ఇది ఎందుకు వచ్చిందో కొంచెం ఎదురు చూడాలిగా, కొంచెం భరించాలిగా, కొంచెం సహించాలిగా. ఈ శోధన ఎందుకు కలిగింది అయ్యా అని దేవుని దగ్గర కనిపెట్టాలిగా. మామూలు శోధన వచ్చిందా ఏబుకి? ఒకే రోజు ఆస్తులు మొత్తం నష్టం, ఒకే రోజు కన్నబిడ్డలు నష్టం, ఒకే రోజు ఆరోగ్యం నష్టం. ఎన్ని సమస్యలు వచ్చాయండి పాపం. ఎంత ఓర్చుకున్నాడండి, ఎంత భరించాడు. అందుకని బైబిల్ గ్రంథంలో శోధనలు ఎదుర్కొన్న భక్తులలో మొదటి స్థానంలో ఉండేది ఎవరండి? ఎవరు? యోబు కలిగినన్ని శోధనలు, శ్రమలు యోసేపు కూడా రాలా. యోసేపు ఒకవేళ ఎదుర్కొంటే సింగిల్గా ఎదుర్కొన్నాడు. యోబు కుటుంబంతో ఎదుర్కొన్నాడండి. కన్నబిడ్డలు చచ్చిపోతే ఎంత భయంకరంగా దూషిస్తారు. ఆ మధ్య కేరళలో ఒక అబ్బాయి చచ్చిపోయాడు. చేతికొచ్చిన కొడుకు చచ్చిపోయాడు. చేతికొచ్చిన యవనస్తుడు చచ్చిపోతే బంధువులు, స్నేహితులు, ఇంకా కొంతమంది అందరూ ఆ చనిపోయిన బిడ్డను చూడటానికి వెళ్తే తల్లిదండ్రులు సంతోషముగా వచ్చిన వారిని ఆహ్వానిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అటు ఇటు హ్యాపీగా ఉన్నారు. చూసిన ఆ బంధువులు, స్నేహితులు అనుకుంటున్నారు, నిజంగా వీళ్ళు తల్లిదండ్రులేనా? నిజంగా ఆ బిడ్డ అంటే ప్రేమ లేదా? కన్నబిడ్డ చనిపోతే ఎంత అల్లాడిపోతారు తల్లిదండ్రులు, కానీ వీళ్ళేంటి ఎంత హ్యాపీగా ఉన్నారు? అది ఇది అని వాళ్ళలో ఒక అతను ఉండబట్టలేక పోయి, అసలు మీరు తల్లిదండ్రులేనా? ఎంత హ్యాపీగా ఉన్నారు మీ అబ్బాయి చచ్చిపోతే? బంధువులుగా మాకే ఎంతో బాధ కలుగుతుంది ఆ పిల్లోడిని చూస్తే, చేతికొచ్చిన కొడుకు చచ్చిపోయాడని. మీకు అసలు కొంచెమైనా ఆ బిడ్డ మీద ప్రేమ, కనికరం లేదా? అది ఇదేనంటే ఆ తండ్రి నిలబడి ఏమన్నాడు తెలుసా? నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? ఈ పాప ప్రపంచాన్ని వదిలిపెట్టి నిత్యానిత్యము దేవుని సన్నిధిలో ఉండటానికి వెళ్ళాడు. హల్లెలూయా. మేము ఎందుకు బాధపడాలి? ఈ పాపిష్టి లోకములో త్రాగుబోతో, ఏ వ్యభిచారో, ఏ జోజగాడో, ఏ నరహంతకుడో అయితే మేము బాధపడాలి, ఏడవాలి. కానీ నా కుమారుడు బ్రతికినంత కాలం పరిశుద్ధంగా బ్రతికాడు, బ్రతికినంత కాలం యథార్థంగా బ్రతికాడు, బ్రతికినంత కాలం దేవునికి భయపడి బ్రతికాడు. ఆయనకి నచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. ఏదో ఒక దినాన మళ్ళీ నా కుమారుడిని మేము చూస్తాం, అంత మాత్రం ఏడుతా కూర్చోవాలా? ఒకవేళ మేము ఏడుతా కూర్చుంటే ఆ దేవుని మేము నిందించినట్టు అవుతుంది. ఎందుకనంటే ఈ భూమి మీద మనమందరం ఒక పూల మొక్కల్లాంటి వాళ్ళం. ఈ పూల మొక్కలకి ఏ పువ్వు పూసినా, ఆ మొక్కేసినా ఆయనకి అధికారం ఉంది, కానీ ఆ పూల మొక్కలను కాపాడుతున్న మనకు అధికారం లేదు. దేవుని స్తోత్రం. ఆ పూల మొక్కలు వేసిన ఆయనకు అధికారం ఉంది, మనకు అధికారం లేదు. ఆయన ఇష్టం. ఎవరికి నచ్చితే వాళ్ళు తుంచుకొని వెళ్ళిపోతాడు ఆయన. అంత మాత్రం ఎందుకు బాధపడాలి? దేవుని స్తోత్రం కలుగునగాక. చూడండి, కీడులో కూడా ప్రభుని మహిమపరుస్తున్నారు, కీడులో కూడా ప్రభుని హైలైట్ చేస్తున్నారు, ప్రభు పక్షాన్ని నిలబడ్డారు. అలాంటి పరిస్థితి వచ్చింది యోబుకి. యెహోవా ఇచ్చెను. చేతుల పైకి ఎత్తి గట్టికెళ్ళి చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితులు వస్తాయి.
అప్పుడప్పుడు మీరు దేవుని నమ్మిన ఏడ్చే పరిస్థితులు వస్తాయి. అప్పుడప్పుడు దేవుని నమ్మిన ఒంటరి అయిపోయే పరిస్థితులు వస్తాయి. అప్పుడప్పుడు ప్రజలు మిమ్మల్ని నిందించి అవమానపరిచే పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు కూడా మీరు ధైర్యంగా ఉండాలి తెలుసా? అలాంటప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి తెలుసా? అప్పుడు కూడా మీరు ప్రభుని ప్రేమించాలి. అలాంటి పరిస్థితులు కూడా ఏదో ఒక రోజు మీకు వస్తాయి. ఎప్పుడు మమ్మల్ని దీవిస్తా పోతాడు అనుకోమాకండి. ఎప్పుడు దేవుడు మాకు మేలు చేస్తాడు అనుకోమాకండి. పరీక్షలలో కొన్ని సందర్భాల్లో యోసేపు లాంటి సమస్యలు, శోధనలు, యోబు లాంటి సమస్యలు, శోధనలు వస్తాయి. అప్పుడు కూడా ధైర్యంగా నిలబడాలి. అప్పుడు కూడా ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు కూడా మనం భరించాలి. దేవుని స్తోత్రం. కొద్ది కాలం భరించాలి, తొందరపడకూడదు. మీకు చిన్న కథ చెప్తాయేనండి. బాగా ఆకలైన ఒక నక్క వెతుక్కుంటూ పోతా ఉంటే ఒక ఎలుక కనపడిందంట. ఎలుక దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు దాని వెనకాల పరిగెత్తుతూ ఆ ఎలుక ఏం చేసిందంటే ఒక చెట్టు త్వరలోకి దూరిందంట. ఈ నక్క కూడా ఏం చేసింది తెలుసా? ఆ చెట్టు త్వరలో అలా తలకాయ పెట్టి చూడగానే ఈ ఎలుకే కాకుండా ఇంకా అనేకమైన ఎలుకలు ఆ చెట్టు త్వరలో కనపడాయంట. అబ్బా, నా పంట పండింది. ఒక ఎలుక అనుకుంటే అనేకమైన ఎలుకలు ఉన్నాయని అమాంతంగా లోనికి దూకింది. శుభ్రంగా అన్నిటిని తినేసింది. తిన్న తర్వాత ఏమైంది? పొట్టలాగైంది. బయటికి రావట్లా. ఇప్పుడు దేవుని స్తోత్రం. బయటికి రావట్లా, ప్రయత్నం చేస్తుందట. పోయేటప్పుడు పొట్టలేదు. ఇప్పుడు ఏం పెరిగింది? పొట్ట పెరిగింది. నానా అవస్థలు పడుతుందంట బయటికి రావడానికి. ఎట్లా తినడమైతే తిన్నాను, బయటికి ఎట్లా రావాలి? దానికి అర్థం కావట్లా. వివేకము లేని నక్క. ఈలోపు ముసలి నక్క ఒకడు పోతా ఉంటే ఆ మార్గంలో ఈ నక్క అంటుందంట, తాతయ్య ఒకసారి ఇట్రా, నేను ఈ చెట్టు తోటలో ఇరకపోయాను, ఎట్టయినా బయటకు వచ్చే మార్గం కానీ సహాయం కానీ ఏదైనా చేస్తావా అది ఇది అని అడిగితే ఆ ముసలి నక్క చెప్పిందంట, కొంచెం సేపు ఆగు నాయనా, కొంచెంసేపు ఆగితే ఆటోమేటిక్ నువ్వే బయటకు వస్తావు. ఎవరి సహాయం నీకు అవసరం లేదు. సాయంత్రం వరకుండు, ఆటోమేటిక్గా నువ్వే బయటకు వస్తావు అన్నప్పుడు ఎట్లా వస్తాను? ఇప్పుడు రాలేని నేను అప్పుడు ఎట్లా వస్తా? అప్పుడు కల్లా అరిగిద్దిరా అన్నాడంట. దేవుని స్తోత్రాలు చెప్పండి. అప్పుడు కల్లా తిన్నదంతా ఏమైంది? అరిగిపోద్ది. ఇప్పుడు లోడ్ చేసావు కదా బండికి, అప్పుడు అరలోడ్ అయింది. అప్పుడు పొట్ట ఆ త్వరలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉందో అట్లానే ఉంటుంది ఆ పొట్ట. అప్పుడు ఈజీగా బయటికి వస్తావు అని చెప్పిందంట. ఇక్కడ గమనించాల్సిన నీతి ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం కొన్ని శోధనలలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు నోరు ఎత్తకూడదు, ప్రయత్నాలు చేయకూడదు. మౌనంగా ఉండటమే ఆ సమస్యకి పరిష్కారం. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాలు నోరు ఎత్తకూడదు. నోరు ఎత్తకూడదు. ఏదైనా ప్రయత్నాలు మనం చేయకూడదు. దేవుడికి అప్పగించేసి, ప్రభువా నీ ఇష్టం నాయన అని దేవుడికి అప్పగిస్తే అన్నిటినీ పరిష్కరించేవాడు, అన్నిటి మీద జయమిచ్చేవాడు, మేలు ఆయన ప్రేమించే వారికి సమస్తమును మేలు కొరకే జరిగించే దేవుడు మనకు కూడా సమస్తమును మేలు కొరకే జరిగిస్తాడు. ఇక్కడ ముసలి నక్క అంటుంది, కొద్దిగా ఓర్చుకో అంటుంది. దేవుని స్తోత్రం. ఈ రోజున కొద్దిగా ఓర్చుకోవాలి. ఈ శోధనలు కలుగుతున్నాయా? కొంచెం ఓర్చుకో. బాధలు వస్తున్నాయా? ఓర్చుకో. ఇబ్బందులు కలుగుతున్నాయా? ఓర్చుకో. అనేక మంది నిన్ను వ్యతిరేకించి నానా మాటలు దూషిస్తున్నారా? నీ ఇంట్లో వాళ్ళే నిన్ను బాధ పెడుతున్నారా? నీ పక్కన వాళ్ళే నిన్ను ఒక కత్తిలాగా వెన్నుపోట్లు పొడుస్తున్నారా? ఓర్చుకో. కొంచెం సహించు. ప్రయత్నాలు చేయమాకండి. ఎందుకంటే సహించువారు ధన్యులని వాక్యం చెప్తుంది. ఈ కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో మనము ప్రభుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకి మేలే చేస్తాడు, కీడు చేయడు. ఇప్పుడు యోసేపు జీవితంలో అదే జరిగింది. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ
నేటి దినమున మనమందరం బ్రతుకున్నట్లు ఆ ఈ కీడు నాకు ఎలా మారింది? మేలుగానే మారింది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. యోసేపు ఎవరండి? యోసేపు ఎవరు? దేవునికి భయపడేవాడు. మంత్రసానులు ఎవరు? దేవునికి భయపడేవారు. యోసేపు దేవునికి భయపడేవాడే. ఆది కాండం 42వ అధ్యాయం 18వ వాక్యంగానే మీరు చదివితే తన అన్నలతో అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడను. హల్లెలూయా. ఎవరికి భయపడేవాడను? నేను దేవునికి భయపడేవాడను. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. యోసేపు దేవునికి భయపడి పాపం చేయలేదు. మంత్రసానులు దేవునికి భయపడి నరహత్య చేయలేదు. ఈ రోజున దేవునికి భయపడి నీవు కూడా అలాగే ఉండాలి. దేవుని భయం ఉన్న వ్యక్తులు పాపం చెయ్యరు. దేవుని భయం ఉన్న వ్యక్తులు దేవునికి వ్యతిరేకంగా బ్రతకరు. దేవుని భయం ఉన్న వ్యక్తులు దేవుణ్ణి ఆయాసపరచరు, దుఃఖపరచరు. దేవుని భయం ఉండాలి. దేవుని భయము మనల్ని మేలైన మార్గంలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవునికి భయపడతారా? మనుషులకు భయపడతారా? మీరు దేవునికి భయపడతారా? మనుషులకు భయపడతారా? దేవుని భయంతో బ్రతకండి. దేవుని భయంతో బ్రతకాలి. వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, కీర్తన గ్రంథము 19వ కీర్తన 9వ వాక్యం చదవండి. 19వ కీర్తన 9వ చరణం. 19వ కీర్తన 9వ చరణం. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందైన భయము పవిత్రమైనది. చాలండి. దేవుని యందు భయం ఉంటే పవిత్రమైనది. అది మనకేం నేర్పిస్తుందండి? పవిత్రత నేర్పిస్తుంది. అది నిత్యము నిలుచును. చూసారా, చాలా మందిని మీరు దేవునికి భయపడుతున్నారండి. అసలు ఏమాత్రం ఒప్పుకుంటారా? ఎందుకు భయపడట్లా? దేవుని భయం ఎందుకు లేదు మాకు అంటారు. దేవునికి భయపడితే ఆ దేవుని భయం అంట మనకేమి నేర్పిస్తుంది? పవిత్రత నేర్పిస్తుంది. నీ చూపులో పవిత్రత ఉండాలి. నీ చెవులలో కూడా పవిత్రత ఉండాలి. నీ మాటలో కూడా పవిత్రత ఉండాలి. పవిత్రత లేకపోతే కీడు వస్తుంది, మేలు జరగదు. అప్పుడే దీని బిడ్డలారా, పవిత్రత లేకపోతే కీడుని సవి చూడాల్సి వచ్చింది. ఈ రోజున అపవిత్రంగా ఉండి, పాపంలో శాపంలో ఉండి, నాకు ఏమీ జరగట్లేదులే, అంతా మంచి జరుగుతుందని అనుకోమాక. పాపం పండాలగా. చెట్టు మీద కాయ పండితే రాలిద్ది. పాపం పండితే ఏదో ఒక దినాన జరగరాని ఘోరాలు జరుగుతాయి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. జరగరాని ఘోరాలు జరుగుతాయి. పాపము నా ప్రియమైన బిడ్డలారా మనకి కీడు తెచ్చిపెట్టింది. దేవుని యందు భయము మనకు పవిత్రత నేర్పించిందంట. పవిత్రంగా బ్రతకటం. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున నేను పవిత్రంగా ఉన్నానా లేదన్నది పరీక్షించుకోవాలి. ఎక్కడ ఉన్నా పవిత్రంగా ఉండాలి. అందం ఉందని మురిసిపోతున్నావా? బలం ఉందని మురిసిపోతున్నావా? ఎవరు చూడరని మురిసిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, సమయం వచ్చినప్పుడు దేవుడు కొన్ని తప్పులు మనలో కనపడ్డా తొందరగా విడిచిపెట్టడు. సరి చేసుకుంటారేమోనని దేవుడు తొందరగా విడిచిపెట్టడు. చూసి 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 వదిలేస్తారు. కొంతమందిని అంటాం కదా, చెప్పి చూసాం, అడిగి చూసాం, ఇట్లా చూసాం, అట్లా చూసాం, ఇక మాటిని తట్టలేడు, అందుకని ఇక స్నేహం కట్ చేసుకున్నాను నేనే. దేవుడు కూడా అంతేగా, చెప్పి చూస్తాడు, గద్దించి చూస్తాడు, బుద్ధి చెప్పి చూస్తాడు. ఎట్లా? ఏదో చిన్న చిన్న శోధనలతో గద్దిస్తాడు సరి చేసుకొని. లేదు ఇట్లానే బ్రతుకుతానంటావా? ఇక నువ్వు ఎప్పుడైనా సరే జరిగే కీడు కోసం ఎదురు చూడాలి. ఏ రోజైనా జరగవచ్చు. పాపమునకు జీతం మరణమే.
పాపమునకు జీతం మరణమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భక్తి కలిగిన మనస్సు, భయము కలిగిన మనస్సు మనకి పవిత్రతను నేర్పిస్తుంది. యోసేపుకి పవిత్రత నేర్పించింది భయం. యోసేపుకి సహించడం నేర్పించింది భయం. యోసేపుకి ఓర్చుకోవడం నేర్పించింది భయం, దేవుని భయం. ఈ రోజున దేవునికి నేను భయపడుతున్నానంటే ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. ఆ భయమే నీకు పవిత్రతను కలుగు చేయటమే కాకుండా ఆ భయము నీకు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదవండి, ముగిస్తాను నేను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. చూసారా, నీ వార్త విని నేను భయపడుచున్నాను. బా, దేవుని మాట విన్నప్పుడు మనం భయపడాలి. మనుషులు కాదు భయపడాల్సింది. ఒక పోలీసు వాడిని చూస్తే భయపడతారు. ఆ మధ్య ఒక ప్రాంతంలో ఒక పోలీసు అతను చూసి గడగడ ఉనిగిపోతున్నారు. ఎక్కడ తెలుసది? నేను మెడ్రాస్ వెళ్ళా పోయిన వారంలో. చెన్నై మెరీనా బీచ్ అనే ప్రాంతంలో, ఆ ఏరియాలో మైలాపూరు అనే ప్రాంతంలో తోమాని చంపేశారు కదా, ఆయన సమాధి ఉంది. నేను ఒక పని మీద వెళ్ళి, నాతో పాటు కొంతమంది కారులో వచ్చారు, కొంతమంది మన దేవుని పిల్లలు, సేవకులు కూడా ఉన్నారు. ఆ రోజు అన్న మేము ఇక్కడ బీచ్ కూడా ఏదో ఉందంటే చూస్తామంటే, సరే అదే మార్గంలో వస్తా, పక్కన కారు పెట్టి మేము వాళ్ళు చూస్తారంటే సరే చూడమని చెప్పి నేను అక్కడున్నా. సరే అది ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు కారుని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని మీరు వచ్చేటప్పుడు ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోకుండా క్షణంలో ఇక్కడ తిప్పి మీరు ఇట్లా వచ్చారు, ఇదొక కేసు. తర్వాత దీనికి ఎదురు బంపర్ బీగకూడదు, ఇదొక కేసు. ఇక వాడికి నచ్చినవి అన్నీ, స్టార్టింగ్ ఏమో దీనికి పొల్యూషన్ ఉందా, తర్వాత నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, తర్వాత ఇన్సూరెన్స్ ఉందా అని రకరకాలే అడిగాడు. అన్నిటికీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నిటికీ ఆన్సర్ చెప్పి చూపించారు. నాది కాదు కారు, అది మంది కాదు, మన పిల్లలది. నేను స్తోత్రం. ఆ కార్లు అన్నీ చూపి కానీ వాడికి ఇంకేమీ తెలియక లాస్ట్కి ఏమన్నాడంటే బంపర్ బీగకూడదు అది ఇది అన్నాడు. వీళ్ళేం గడగడ ఉనిగిపోతా ఉన్నారు. అతను చూసి నేను చెప్పాను, మీరు ఆగండి నేను వస్తాను, మీరు అందరూ కారులో కూర్చోండి అన్న. కారులో కూర్చోండి, నీకు ఎంత కావాలని అడిగా. 5,000 అన్నాడు. దేవుని స్తోత్రం. అసలు మ్యాటర్ ఏంటాడా? అసలు మ్యాటర్ ఏంటి? డబ్బు మ్యాటర్ అక్కడ. నీకు ఎంత కావాలి? 5,000 అడిగాడు. 500 ఇస్తా, తీసుకుని వెళ్ళిపో. వీళ్ళేం లోనుండి ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. వాడు ఈ రాజకీయాలన్నీ చేస్తున్న దేనికోసం? డబ్బు కొరకు. 5,000 కాదు, నేను పాస్టర్ గారిని ఓ పని మీద వచ్చాను, నా దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, 500 నీకు ఇస్తాను, 500 నేను తీసుకుంటా అంటే అటు ఇటు చూసేట్టు పెట్టుకుంటా. పనండి దూరం ఉన్న సార్కి చెప్తున్నాను, సార్ ఎలా కరెక్ట్ ఇరుకు అంటున్నాడు. అంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అన్నాడు. ఎవరికి? పెద్ద ఆయనకి చెప్తున్నాడు. ఎవరికో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళేం భయపడుతున్నారు, అమ్మో వేరే రాష్ట్రం వచ్చాం, లేనిపోయింది బండిని షిట్ చేస్తారేమని. నేను చెప్పాను, ఎవడికి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాడికి అధికారం ఉంది, దుర్వినియోగం చేస్తున్నాడు. అర్థమైందా? అలాంటి వాళ్ళని కూడా దేవుడు విడిచిపెడతాడా? చాలాసేపు పానీలా బండి, నేను దిగనంత వరకు పానీలా బెదిరిస్తున్నాడు వీళ్ళని. దేవుని స్తోత్రం. ఇక్కడ అందుకే నేను అడిగి, అసలు నీకు ఎంత కావాలని అడిగితే 5,000 అడిగాడు. ఒక 500 ఇచ్చి చిన్నగా. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు కూడా భయపడతారు. హల్లెలూయా. మనం భయపడాల్సింది ఎవరికి చెప్పండి? దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఆయనకి భయపడినప్పుడు పాపం చేయం. ఆయనకి భయపడినప్పుడు ఏ దురాలోచనలు రావు, మనకి ఏ చెడు మాటలు రావు, ఏ విధమైనటువంటిది ఏది ఉండదో. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని భయము లేని వ్యక్తులకు
ఎక్కువగా అపవిత్రమైన తలంపులు ఉంటాయి, అపవిత్రమైన మనసు ఉంటుంది. అది ఏదో ఒక రోజు ఆ కీడు భర్త మీదైనా పడిద్ది, భార్య మీదైనా పడిద్ది, పిల్లల మీదైనా పడిద్ది, పిల్లల మీదైనా పడిద్ది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఏదో ఒక రోజు పడిద్ది ఖచ్చితంగా. ఏదో ఒక రోజు కీడు పడిద్దండి. అంటే ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని చెప్పి ఇచ్చలు విడిగా బ్రతకూడదు. మనం దేవుని భయం విడిచిపెట్టి నచ్చినట్టు జీవించకూడదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమస్య ఎదుర్కొంటావు నువ్వు. అది రాకముందే, ఆ కీడు జరగకముందే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు. ఎంత కీడు వచ్చినా, ఎంత శోధన సమస్య వచ్చినా, అపాయం వచ్చినా దేవుడే నిన్ను కీడులోండి తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మేలు జరగాలంటే దేవునికి భయపడాలి మనం. 128వ కీర్తన 1వ వాక్యంలో రాయబడింది. ఈరోజు భక్తి చేస్తామనుకుంటున్నా చాలామంది దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చాలామందికి భయము లేదు, భయము లేని భక్తి అయిపోయిందండి. ఏమని చెప్తుంది వాక్యం? 128వ కీర్తన, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. చూసారా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారు ధన్యులు. ధన్యులు. నిజంగా నీకు దేవుని భయం ఉంటే ఆదివారాలు మానేస్తావా? చెప్పండి. నిజంగా దేవుని భయం ఉంటే బల్లారాధనలు కరెక్ట్గా తీసుకోకుండా ఉంటావా? నెల నెల బల్లారాధన తీసుకోవాలి. కొంతమంది బల్లారాధన తీసుకుని ఎంతకాలం అయింది? దైవ భయం లేదు. అర్థమైందా? ఒక వారం వస్తూ 2-3 వారాలు రారు కొంతమంది. దైవ భయం లేదు. ఎట చేస్తాడు మేలు? ఎట చేస్తాడు మేలు? నువ్వు ఎవరికి భయపడాలి? ఆదివారం ఒక మేస్త్రి పనికి రావాలంటే చచ్చినట్టు పోతాడు వాడికి భయపడి. వాడేమంటాడు? నువ్వు ఈ ఆదివారం కానీ పనికి రాకపోతే నీకు వారం అంతా చేసిన డబ్బులు ఇవ్వనంటాడు వాడు. వాడికి భయపడతాడు. హల్లెలూయా. ఎవరెవరికో భయపడుతున్నావు. అసలు నీ భక్తి భయముతో కూడిందై ఉండాలి. భయముతో కూడిందై ఉండాలి. అర్థమైందా? ఇదే రోజు ఫంక్షన్లు పెడతారు కొంతమంది దరిద్రులు. నాకు మొన్న ఎవరో ఒక అతను కార్డు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏమని? ఫంక్షన్ ఉందయ్యా అని. నేను ఆదివారం రానని తెలుసు కదా, ఎందుకు ఇస్తున్నా అంటే, రావాల్సిందేనయ్యా అన్నాడు. నేను రానయ్యా. దేని స్తోత్రం. చెప్పేశా ముఖం ముందే. ఆదివారం ఎలా వస్తాం? ఆదివారం ఈ 3 సంఘాలు చూసుకోవాలి ఆ రోజు. ఆదివారం ఎలా వస్తాం? ఇది పరిస్థితి. అయినా అక్కడ భక్తిగా జరుగుతుందా లేదా అంటే, అయ్యా ఆ పాస్టర్ గారేనయ్యా కోటం పెట్టేది. నేను చెప్పానని ఆ పాస్టర్కి చెప్పు ముందన్న. ఆదివారం ఎట్ట పెడతాడు వాడు కోటం? పెడతాడా? పెట్టొచ్చా? ఆ పాస్టర్ ఎవడో కానీ ఆదివారాలు ఆరాధనలు మానుకొని నీ సమర్థల కోటలు పెట్టొచ్చా? అంటే అతడు కూడా ఏం లేనివాడు, దేవుని భయం లేనివాడు. దేవుని స్తోత్రం. అట్లా ఎలా చేస్తారు? ఏ సోమవారం, మంగళవారం, ఏ బుధవారం, గురువారం పెట్టుకో. ఏదో టైంలో వచ్చి ఏదో బంధువులు కదా లేదా తెలిసిన కదా కలిసిపోతారు. హల్లెలూయా. కరెక్ట్ దేవుని పనులున్న రోజే పెడతారు. అంటే దేవుడు మళ్ళీ పరీక్షిస్తున్నాడు. నీ మనసు అట ఇట అని దేవుడు పరీక్షిస్తాడు. చెప్పాలి, నాకు దేవుని భయం ఉంది, ఆ రోజు నేను ఎటు రాను. ఇళ్ళలో కూడా అంతే. ప్రార్థన చేసే సమయంలో ఏదో ఒక ఫోన్లో వస్తాయి ఇంపార్టెన్స్. మొన్న ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆరాధనలో ప్రార్థన జరుగుతుంది. ఒక సంఘ పెద్దకి నేను చెప్పా ముందుగానే, ఆరాధనలోకి వచ్చేటప్పుడు నేనే ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని వస్తా లోనకి. దేవుని యందు భయభక్తులు కలిగి ఫోన్లన్నీ ఆపేసి రావాలంటే, ఒక ఇంపార్టెంట్ కాల్ అని చెప్పేసి వాడు ఏం చేశాడు, చర్చిలోకి వచ్చి ఫోన్ చేశాడు. చిన్న మాట్లాడుతున్నట్ట, హలో హలో నేను చర్చిలో ఉన్నా, 10 నిమిషాల తర్వాత మాట్లాడాలి. హలో హలో ఇట్లా అన్నాడు. కొంచెం అట్లా ఉర్రబడి చూశాడు. అన్న చూశాడు, అది కొంచెం చిన్నగా దాచిపెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. నేను చెప్పాను, నువ్వు నాకు భయపడ్డావు కానీ దేవునికి భయపడలేదు కదరా. కరెక్ట్ 2 రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏమని తెలుసా? వాడు మేకలు మేపేవాడు. అంటే మేకలు ఉన్నాయి వాడికి. మేకలు అవుట్. రెండోది, ఆ కొడుకు గుండె నొప్పి వచ్చని పడిపోయాడు. ఈలో భార్య ఫోన్ చేసి, అన్నయ్య మాకు భయంకరమైన శోధన వచ్చింది అన్నయ్య,
నేను చెప్పాను, భక్తి కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడండి? భయం కలిగిన వారికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఈ వారంలో నీకు మేలు జరిగిందా, కీడు జరిగిందా అంటే అప్పుడు అంటుంది, ఈ పొద్దున నష్టపడి నీ ముందే చెప్తా, దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా భయంతో భక్తితో మనం వెళ్ళాలి. అంటే మందిరాలకు వచ్చిన కొంతమంది ఆశీర్వాదానికి బదులు ఏం కొని తీసుకుపోతున్నారు ఇక్కడ నుండి? కీడే. దైవ సన్నిధిలో చాలా భయం కలిగి ఉండాలి మనము. ప్రసంగి గ్రంథం చదువుకోండి ఒకసారి. మిమ్మల్ని బెదిరియటానికి కాదు, జాగ్రత్త పడటానికి చెప్తున్నా ఇవన్నీ. ప్రసంగి గ్రంథం వాడు అంటున్నాడు, అన్నయ్య అన్ని పోయిన ఇబ్బంది లేదు, 18,000 రూపాయలు మేక చచ్చిపోయింది అన్నయ్య. దాని స్తోత్రం కలుగును గాక. మేలు చెయ్యాలంటే దేవుడు నువ్వు భయపడాలి కదా, భక్తి కలిగి ఉండాలి కదా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వాక్యం చదవండి. ఏమని రాయబడింది అక్కడ? నీవు దేవుని మందిరము పోయినప్పుడు, అందరు నాకు వెళ్ళి చూడండి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. ఇక్కడ చూడండి అమ్మ అక్కలారా, మీరు కూడా కొంతమంది ఎకిలి నవ్వులు నవ్వుతుంటారు వెనక కూర్చొని. ఎకిలి నవ్వులు, వాడు మూతి అట్టుంది, ఈడు మూతి అట్టుంది. ఆ గుసగుసలేడు అవసరమా మనకి? ఇక్కడ మనం ఎందుకు వచ్చాం? ఆరాధన చేయటానికి, దేవుని దీవెనలు పొందటానికి. అర్థమైంది? ఆ చీరలు పట్టుకొని అవి పట్టుకొని ముచ్చట్లు. మళ్ళీ వాక్యం చెప్తున్న మాట, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎట్టుండాలి మనం? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అందరు పలకండి ఆ మాట. మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చూసుకోవాలంట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అందరితో పాటు ఆరాధన వచ్చి, అందరితో పాటు చప్పట్లు కొట్టు, అందరితో పాటు శ్రద్ధగా వాక్యమేను. ఇదే మన పని ఇక్కడ. అందుకని వాక్యం చెప్తుంది, దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు ప్రవర్తన ఏదేదో ఊహించుకొని ఎవరెవరినో చూసి ఎగిలి నవ్వకూడదు మనం. దేవుని స్తోత్ర. అందరూ దేవుని బిడ్డలే, అందరూ యేసు రక్తంతో కడగబడ్డవారే, అందరూ పరిశుద్ధమైన జనమే. మనము చాలా భయం కలిగి ఎదురు చూస్తుండాలి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యమైన ఫోన్లు అయినా సరే చిచ్చు స్టాప్ చేసి పక్కన పడేయాలి. ఎందుకనంటే ఇక్కడ నీతో మనిషి కాదు మాట్లాడుతుంది, సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పాలి, సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. పక్కన పడేసేయాలన్నీ. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆయన స్వరము నేను వినాలి, భక్తి కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. భక్తి చేస్తున్నావు కానీ భయం ఉండాలి. అందుకే అక్కడ అంటున్నాడు, భయభక్తులు. భక్తులు కాదు, భయభక్తులు. నేను స్తోత్ర. భయభక్తులు ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏం కలిగిద్దంట? నీవు ధన్యుడవు, నీకు మేలు కలిగిద్ది. భయముతో భక్తితో ఉంటే మేలు కలిగిద్ది అంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలుగునగాక. భయముతో భక్తితో ఉండాలి. భయభక్తులు కలిగిన వారికి దేవుడు మేలు చేస్తున్నాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. గట్టిగా చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలాగో? ఇదిగో నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఏంటి తెలుసు దాని అర్థం? ద్రాక్ష అనగా సంతోషానికి గుర్తు. నీ భార్య వలన సంతోషిస్తున్నావా? నీ భార్య నీకు లోబడుతుందా? నీ భార్య నీకు సమాధానంగా ఉంటుందా? నీ భార్య వలన తలనిపోయిందా ఈరోజు నీకు? అయ్యా నా భార్య వల్ల నేను హ్యాపీ అంటే ఓకే, భక్తి గల్లోడివే, భక్తి గలదానివే. భర్తతో సరే, భర్త కూడా కొన్నిసార్లు భర్తల వల్ల కూడా ఇబ్బంది. అక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాని భార్య ఎట్లుండదంట? ద్రాక్షావల్లి వలె, ఫలించు ద్రాక్షావల్లి నుండును. దేని స్తోత్రం కలుగునగాక. ఒలీవ మొక్కలు అంటే ఏంటి? ఎక్కువ కాలం బ్రతికే చెట్టు ఏదో తెలుసా మీకు? అందరేనంటే జాగ్రత్తగా. ఎక్కువ కాలం బ్రతికే చెట్టు ఒలీవ చెట్టు. ఇప్పటికీ యేసు ప్రభువారు గెత్సమనే తోటలో చేసిన ఆ ఒలీవ మొక్కలో ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు నేను చూసా. ఎంత లావున్నాయి మొద్దులు.
వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇది యేసు ప్రభువారు నాటి కాలం చెట్టు కాదు, అంతకుముందే కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న చెట్టు ఇది. ఆ చెట్లు ఎంతంతలా ఉంటాయి, మొద్దులు కొమ్మలు ఎంతే ఉండేది. వేల సంవత్సరాల బ్రతి అంటే దీర్ఘాయువుకు గుర్తు ఒలీవ చెట్టు. చాలామంది పిల్లలు అకాలంలో పాడైపోతున్నారు, అకాలంలో నాశనం అయిపోతున్నారు. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇంకా ఇంకొక మాట అంటాడు చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. చేతుల కష్టార్జితం, నీ కష్టార్జితం అంతా ఏమైపోతుంది? ఏమైపోతుంది? కష్టార్జితం అంతా ఏమైపోతుంది? ఈ కష్టార్జితం హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. కష్టార్జితం ఎక్కడ పోతుంది? డోక్రాలు కట్టుకోవడానికే అయిపోతుంది పని. కష్టార్జితం అంతా ఏమైపోతుంది? సీటు పాటలు కట్టుకోవాలి. కష్టార్జితం అంతా ఏమైపోతుంది? అప్పులకు అయిపోతుంది. ఇవన్నీ అప్పులేగా. డోక్రాలు, సీటు పాటలు ఇవన్నీ అప్పులే. దేవుని బిడ్డలారా, మీకు సాధ్యమైతే ఆ సీట్లు బోట్లు ఏం కట్టుకోమాకండి. కావాలంటే బ్యాంకులో దాచుకోండి. దేవుని బిడ్డలో దేవుడి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు, సీట్ల మీద కాదు. నేను అనేక సార్లు చెప్పా. ఓ పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, సీట్ వేసి ఇక్కడికి వచ్చానయ్యా అన్నాడు. నేను చెప్పాను, నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదంటే నీకు? నువ్వు సీట్లు వేసేది ఏంది? నువ్వు దేవుడి మీద ఆధారపడేవాడివి కాదా? ఒక అరగంట సేపు క్లాస్ ఇచ్చా ఆయనకి. ఎందుకనంటే సీట్లు ఎన్ని పెద్ద భారం అవుతాయి, తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి అవన్నీ. అర్థమైంది? వర్షం వచ్చినా తర్వాత ఇంకేది జరిగినా నువ్వు పనికి వెళ్ళాల్సిందే. ఎందుకని? కట్టాలిగా సచ్చినట్టుగా. అర్థమైంది? అప్పులో ఇంటి మీదకి వచ్చి అవమానం చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. మనిషి నిజమైన ప్రశాంతత కలిగి ఉండాలంటే 3 ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. 1 ద్వేషం అంటే పగ, 2ది అప్పు, మూడోది నా ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి 1 అప్పు ఉండకూడదు, 1 ద్వేషం ఉండకూడదు, 3ది రోగం ఉండకూడదు. ఈ 3 ఉంటే నువ్వు పూరి గుడిసెలో ఉన్నా హ్యాపీ. పెద్ద పెద్ద మేడల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు అప్పుల పాలైపోతున్నారండి. అర్థమైంది? ఆరోగ్యం బాగలేకపోయినా కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తారు, ఆరోగ్యం బాగలేదయ్యా, అయినా పనికి వెళ్ళక తప్పట్లా. ఎందుకని? డోక్రా కట్టాలయ్యా, సీటు కట్టాలయ్యా, ఆడ కట్టాలి. ఎవడు చేయమన్నాడు అవన్నీ? ఎవడు తీసుకోమన్నాడు? చెప్పండి. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, ఇల్లులు కూడా అమ్ముకొని పోతారు. అర్థమైంది? స్థలాలు అమ్ముకొని పోవాల్సి వచ్చింది. తల్లికి పిల్ల అయింది, తల్లికి పిల్లకే ఇంకా తాతలైద్ది భారం. ఉన్న దాంట్లో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాచుకోవాలో తెలుసుకోండి. దేవుని స్తోత్రం. హల్లు చెప్పాలి గట్టిగా. మేము తీసుకోవాలి, కోట్లు తీసుకుంటాను నేను. ఒకవేళ నేను సిట్ పాట ఎట్లాంటి ఇవ్వాలంటే చాలామంది అన్నారు నాకు స్నేహితులు. శ్రీరామ్ సిట్ ఫండ్లో చాలామంది స్నేహితులు అవి అనుకోండి అసలు డైరెక్ట్గా వచ్చేస్తాయి, కటింగ్లు ఏముండవు. ఏది? ఈ సీటు పాటల విషయాల్లో 50 లక్షలు వేసామనుకోండి, 50 లక్షలు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. కాకపోతే నెలకి 1,70,000 లేకపోతే ఎంత కట్టాల్సి వచ్చింది. తెలీదా మాకు? ఎవడు చేయమన్నాడు అంత తప్పు? అల్లాడిపోతున్నారు చాలామంది, అప్పుల పాలైపోయి. ఇంకెప్పుడు సచ్చిన తర్వాత ప్రశాంతతను అనుభవిస్తావా? నిద్ర వస్తుందా ఈ రోజున మీకు? కొంతమంది అప్పులు ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుందా? ఎంత విలువగా బ్రతికిన నీవు ప్రతి ఒక్కరి దగ్గర తలదించుకోవాలి. వాళ్ళు అనే మాటలు ఎంత బాధకరంగా ఉంటాయి తెలుసా? హల్లెలూయా. అందుకని అప్పులు చేసేటప్పుడు జాగ్రత్త కొంచెం. దైవజన్ లేసన్న గారు ఈ అప్పులు చేసే వాళ్ళందరినీ బలిపీఠం ముందు పిలిపించి, ఒకసారి నేను వెళ్ళా, అందరిని పిలిపించి ప్రమాణం చేయండి అంటున్నాడు. ఏమని? ఇక జన్మలో ఎప్పుడు అప్పు చేయనని బలిపీఠం మీద ప్రమాణం చేయండి అని ప్రమాణం చేపించి పంపిస్తున్నాడు. నేను అప్పుడు ఏందన్నా అడిగితే, వీళ్ళందరూ అప్పులు చేస్తూ ఉంటారా, ఇది పరిస్థితి. అర్థమైందా? వీడు ఇల్లు అమ్ముకున్నాడు, వాళ్ళు అది ఇది అని చాలా విషయాలు చెప్పాడు నాకు ఆ రోజు. దేవుని స్తోత్రం. ఇది ఎప్పుడో 2006లో. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే నా ప్రియమైన బిడ్డలారా, అప్పుల వల్ల మనశ్శాంతి ఉండదు. ఈ కష్టార్జితం అంతా అప్పులకు పోతుంది కదండి. 40,000 30,000 వడ్డీలు ఏంటి? ఏడ తెచ్చి పెడతారండి? నిన్న కరెంటు బిల్లు 3,600 వస్తే నేను 2 రోజులు నరిశా. నా దగ్గర ఉన్న బ్రదర్లను కానీ మా మిస్సెస్ని కానీ చెప్పాను, 3,600 వచ్చింది కరెంటు బిల్లు, మీరు ఏం చేస్తున్నట్టు? ఎన్ని లైట్లు వేస్తున్నారు, ఎన్ని ఫ్యాన్లు తిప్పుతున్నారు? 3,000 అంటే ఈ 3,600 అంటే మీకు చాలా తేలిక కావచ్చు, మాకు పెద్ద భారం అది. హల్లెలూయా. ఎందుకు వేస్ట్గా వేస్తున్నారు ఈ లైట్లు ఇవన్నీ? ఎందుకు మీరు వేస్ట్గా అక్కడ ఇక్కడ దాని ఏమిటి ఫ్యాన్లు వేసి ఆపుకుంటూ వెళ్ళిపోతున్నారు?
3600కే గడగడ వణిగిపోయా నేను. జాగ్రత్త పడాలి. వేస్ట్ చేయకూడదు దేవుడిచ్చిన డబ్బులు, వేస్ట్ చేయకూడదు దేవుడిచ్చిన ధనాన్ని. ఈ రోజున వ్యర్థమైపోతుందండి, డబ్బు అంతా వ్యర్థమైపోతుంది. వస్తుంది అట్లా చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది డబ్బు అంతా. నీ పిల్లలు అనిపిస్తున్నారా? నీ భార్య అనిపిస్తుందా? నువ్వు అనిపిస్తున్నావా? అలా వస్తుంది ఇలా కట్టేస్తున్నారు, అలా వస్తుంది ఇలా కట్టేస్తున్నారు. ఎంత అల్లాడిపోతున్నారు. అర్థమైంది? భర్తకు బాగలేకపోయినా పనికి వెళ్ళాల్సిందే, భార్యకి బాగలేకపోయినా ఎంత ఏడుస్తూ ఉంటారు కొంతమంది. తప్పట్లేదయ్యా, ఏం చేస్తాం? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. ఉన్నవి కట్టేసి ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి. నా మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎచ్చులకి ఇల్లులు కట్టుకుంటారు, అంత పెట్టి అప్పులు తీసుకొచ్చి ఎచ్చులకి. అర్థమైందా? అట్టుండాలి, ఇల్లు ఎట్టుండాలి. తీర్చే దమ్ముంది, తీర్చే కెపాసిటీ ఉందంటే అప్పు తెచ్చుకో, తప్పులేదు. అసలు తీర్చలేకుండా ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకొని ఇల్లులు కట్టుకొని తర్వాత ఏం చేయాల్సి వచ్చింది? ఆ ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది నువ్వు కట్టలేక. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలనీలో. నేను చూసా, చాలామంది ఇల్లులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? కట్టలేక. ఉన్న దాంట్లో తృప్తి చెందండి అంతే. మీ సంపాదన అంతా మీరు ఖర్చు పెడుతుంది అంత. ఎచ్చులకు పెళ్ళిళ్ళు చేస్తారు, అంత పెట్టి ఎందుకు చేయాలా? నీ స్థాయిని బట్టి పెళ్లి చేసుకో. మొన్న ఒకసారి ఒక పెళ్లి చేయడానికి నేను వెళ్ళా, కనీసం వీడియో కూడా పెట్టలే ఆయన. దేవుని స్తోత్రం. వీడియోలు కూడా పెట్టలా. నేను అడిగాను, ఏం బ్రదరు కనీసం వీడియో అన్న పెట్టుకోకూడదు అంటే, అయ్యా మా స్థాయి ఇది అన్నాడు. సంతోషం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ బోడియోలకి 20,000 30,000 తీసుకొచ్చి పెట్టాలా? ఎక్కడి నుండి వస్తాయి మాకు? ఆ 20,000 కోసం 30,000 కోసం నాకు ఆరోగ్యం బాగలేదు, నా భార్యకి బాగలేదు, పైన దేవుడు చూస్తున్నాడు అయ్యా, ఆయన తెస్తాడులే వీడియోలు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే కొన్నిసార్లు వేస్ట్గా ఖర్చు పెడతారు, వేస్ట్గా. కొంతమంది బంధువులు వచ్చినప్పుడు ఇళ్ళ కూడా అంతే. మన సత్తా ఏంటి వాళ్ళకి చూపించాలా, 10 రోజులు చెప్పుకోవాలి మన గురించి అన్నట్టుగా ఎచ్చులకి. దేవుని స్తోత్రం. అప్పుడే దేని బిడ్డలారా, మీకు అందరికి ఒక చిన్న విషయం చెప్తానండి. మీ స్థాయి కంటే మించిన వాళ్ళతో మీరు సహవాసాలు చేయమాకండి. ఎందుకనంటే వాళ్ళ స్థాయిలో మీకు ఏదైనా గౌరవాలు, ఘనతలు, లేకపోతే ఏదైనా మర్యాదలు చేసినప్పుడు మీరు కూడా వాళ్ళ రేంజ్కి తగినట్టుగా చేయాల్సి వచ్చింది. అందుకని మీకంటే పై స్థాయిలతో ఎప్పుడు కూడా మీరు స్నేహాలు చేయొద్దు, కంపేర్ చేసుకోమాకండి. వాడికి ఇవ్వగలడు, వాడు చేయగలడు, నీకు ఆ స్థాయి లేదు. అర్థమైంది? అంత పెద్దవాళ్ళతో నీకు సహవాసాలు అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఇవన్నీ తెలుసుకోండి, జీవిత సత్యాలు ఇవన్నీ. జీవితాంతం ఈ అప్పులు కట్టుకుంటూనే ఉండి చచ్చిపోతే ఏం ఉపయోగం అండి? ఆ అడవిలో ఉన్న జంతువులు కానీ, అటు ఇటు తిరుగుతున్నటువంటి కొన్ని పశువులు కానీ ఎంత ఆనందంగా బ్రతుకుతాయి. కానీ నీకు మాత్రం ఆనందం లేదు. ఉదయం లేచిన తర్వాత అమ్మో అప్పులెట్ట, అయ్యట్ట తల నొప్పి, తల ఈటెక్కిపోతుంది. అందుకని కొంచెం తీసుకోండి, చక్కగా తీర్చడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ఇంటి ఇళ్ళపాది పని చేసుకోండి. అర్థమైందా? భర్త చేయాలి, భార్య చేయాలి, అందరు చేయాలి. ఎందుకనంటే ఊరకనే రాదు కదా డబ్బు. కూడబెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో అయితే డబ్బున్నోడికే విలువ. దేవుని స్తోత్రం. ఒకప్పుడు గుణానికి విలువ, ఇప్పుడు ధనానికి విలువ. గుణానికి విలువ ఆ రోజులు, నేడు ధనానికి విలువ ఈ రోజులు. ఎక్కడ పోయినా ముందేంటే ధనం జగత్తు మూలం. ఈరోజు అట్ట అయిపోయింది పరిస్థితి. డబ్బు లేనివాడు దేనికి పనికిరాడు. ఇప్పుడైతే నేను అంటున్నాను, జాగ్రత్త చేసుకోండి. వాక్యం చెప్తుంది, నీ కష్టార్జితం వ్యర్థం అయిపోకుండా ఉండాలంటే నీ భార్య వాళ్ళను సంతోషిస్తూ, నీ పిల్లలు ఎప్పుడూ కూడా దీర్ఘాయువు కలిగి ప్రశాంతంగా ఉండాలంటే యెహోవా యందు మీరు ఏం కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగిన కుటుంబంలో ప్రార్థన ఉండాలి కదా. భక్తి కలిగిన కుటుంబంలో దేవుని స్తుతి ఆరాధన ఉండాలి కదా. వాక్య ధ్యానం ఉండాలి కదా. కృతజ్ఞతలు చెప్పే అనుభవం ఉండాలి కదా. ఈ రీతిగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు మేలు జరగాలని ఈ మాటలన్నీ నా ప్రభు నీతో మాట్లాడాడు. ప్రార్థన చేయండి. ప్రభా, మేలు చేసే దేవుడవు, కీడు చేయవు. నువ్వు మేలే చేస్తావు. కీడు చేయవయ్యా, మేలే చేస్తావు. ఎలా ఉంటే మేలు చేస్తాడు ఆయన? హల్లెలూయా. భయము కలిగి ఉండండి. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి.
దేవునికి భయపడాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమె మంత్రసానులు దేవునికి భయపడ్డారు, అందుకని మేలు చేశాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు, అందుకని మేలు చేశాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు మేలు చేస్తా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. కృపగల తండ్రి, ఈ చెప్పిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచి నీ యందు భయభక్తులు కలిగి జీవించడం సహాయం చేయండి. ఈ వారం అంతా నీ కృపలో కాసి కాపాడండి అయ్యా. నీ భయము మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. నీ భయము మమ్మల్ని పవిత్రమైన మార్గంలో నడిపిస్తుంది. నీ భయము మమ్మల్ని నిత్యము నిత్యము నాయనా ఏ కీడు రాకుండా మమ్మల్ని మేలైన మార్గంలో నడిపిస్తుంది. అలాంటి భయభక్తులు కలిగిన జీవితం ఈరోజు నీ బిడ్డలందరూ కలగొచ్చి ఎక్కడ ఉన్నా భయపడుతూ బ్రతకాలి. నీ భయం కావాలి స్వామి, నీ భయం కావాలి ప్రభువా. అయ్యా, ప్రాణం తీసే ఈ మనుషులకు మేము ఎందుకు భయపడాలి? ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడవు నీవు అయ్యా. నీవు ఏదైనా చేయగలవు, నీకు మాత్రమే భయపడే మనసు కావాలి. అలాంటి భయం కలిగిన మనస్సుని బిడ్డలకు దయచేసి మేలు వెంట మేలు అయ్యా, కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ బిడ్డల జీవితంలో కలుగుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. స్తోత్రం చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కనుగాక. హల్లెలూయా.